వెయిట్ లాస్ రెసిపీ వచ్చేసి రాగిపిండితో జావ చేస్తున్నాను. ఇదైతే రెండో రోజు బ్రేక్ఫాస్ట్కి తీసుకున్నాను నేను. ఫస్ట్ ఒక కప్పు రాగిపిండి తీసేసుకొని మంచి దోరగా వేపేసుకోవాలి. అందులోనే చిటికెడంత సాల్ట్ వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఉంటలు గడ్డలు అనేది ఏమీ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. జారుడుగా కలిపేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది తాగడానికి. ఇలా దగ్గర వచ్చేసేదాకా బాగా ఉడికిచ్చేసుకోవాలి. ఇక్కడ ఫ్లేము హై పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఉడికిచ్చేసుకోవాలి. ఇందులోనే కాచి పెట్టుకున్న గోరువెచ్చటి ఒక గ్లాస్ పాలు వేసేసుకొని అది కూడా మిక్స్ చేసుకోవాలి. దగ్గర వచ్చేసేదాకా ఉడికిచ్చేసుకున్న తర్వాత అందులో షుగర్కు బదులుగా నేను తాటి కలకండనైతే వేస్తున్నాను. హెల్త్కి చాలా మంచిదని చెప్పి, అలాగే వెయిట్ లాస్కి కూడా బెస్ట్. మనము ఫుడ్లోనే కాదు కంట్రోల్ చేయాల్సింది, మార్నింగ్ వర్కౌట్ చేసుకుంటూ ఈవినింగ్ వాకింగ్ చేస్తూ అలా రెండు చేసుకుంటూ ఫుడ్ని కంట్రోల్గా తీసుకోవాలి. మార్నింగ్ అయితే నేను రాగి జావ తాగాను, మధ్యాహ్నం అయితే అన్నము పప్పు